జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. ఈరోజు సృష్టిలోని ఏ శక్తి కూడా మన మార్గాన్ని ఆపలేదు. ఏది ఏమైనా సరే ఈరోజు మనం వసుదేవుల మహారాజుని దేవకిని కారాగారం నుంచి విముక్తి కలిగించే తీరాలి. జై భవానీ మాత, జై భవానీ మాత, జై భవానీ మాత, జై భవానీ మాత. అమ్మా, నువ్వు ఏడుస్తున్నావా అమ్మా? కన్నా, నువ్వొట్టొట్టి దిగులు చూపించాల్సిన అవసరం ఏం లేదులే. ఈరోజు నాకు అర్థమైంది నీకు మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉంది అని. అమ్మా, నేను కేవలం నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నేను మా అమ్మకి మాత్రమే కన్నయ్యని. అబద్ధం. నిజమమ్మా. చెప్పమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కన్నయ్య, నేను నీకు జన్మనిచ్చాను. లోకంలో అందరికంటే అధికంగా ప్రేమిస్తున్నాను. రోజంతా వెన్నకుండా పట్టుకొని నీ వెనకే తిరుగుతూ ఉంటాను. కాని నువ్వు ఒక్క క్షణంలో మీ అమ్మని పరాయిదాన్ని చేసేశావు. ఒక్క క్షణంలో నిన్ను నువ్వు ఆ రాధకి అర్పించుకున్నావు. ఆహా, అయితే విషయం ఇదన్నమాట. ఇదేమైనా చిన్న విషయమా? కాదమ్మా, విషయం అది కాదు. నువ్వే చెప్పావుగా, అది అడిగిన వాళ్ళని నిరాశపరచకూడదని. అది నేను కేవలం ఎందుకే చేశాను. కన్నయ్య, మధుర నుంచి వచ్చి ఎవరైనా నిన్ను అడిగారనుకో, అప్పుడు నువ్వు మీ అమ్మను వదిలేసి మధురకు వెళ్ళిపోతావా? కానీ అమ్మ, మధుర చాలా దూరం కదమ్మా. మహారాజా, మహారాజా, మన పుత్రుడు మనల్ని మర్చిపోయి ఉంటాడంటారా? లేక ఇలా జరుగుతుందంటారా? నేను ఎప్పుడైనా నా పుత్రుడిని చూసి పిలిచినప్పుడు, నేను మీ అమ్మనే నాన్న అని చెప్పినప్పుడు తను నన్ను గుర్తించలేకపోతే మన పుత్రుడు మనల్ని మర్చిపోయి ఉన్నాడు కదా మహారాజా. దేవకి, మనుషులు సమస్తం మర్చిపోవచ్చు, కానీ తమకి జన్మనిచ్చిన తల్లిని ఎన్నటికీ మర్చిపోరు దేవకి. నువ్వు చూస్తావుగా దేవకి, ఎప్పుడైతే నీ బిడ్డ నిన్ను చూస్తాడో అప్పుడు అమ్మా అమ్మా అంటూ నీ వడిలోకి వచ్చి చేరతాడు దేవకి. ఆ అద్భుత క్షణం ఎప్పుడొస్తుందో తెలియట్లేదు మహారాజా. నా బిడ్డ. అమ్మా, నేను నీ కన్నయ్యని. ఇంకెవరూ నన్ను అడిగినా లేక దక్కించుకున్నా, కానీ నేను మాత్రం మా అమ్మ యశోదని వదిలి దూరంగా వెళ్ళను. ఇది నా వాగ్దానం అమ్మా.
నిజమా కన్నయ్య? నిజమమ్మా. కృష్ణ, కృష్ణ, నేను రాధని. మా నాన్నగారి వద్ద 1,00,000 గోవులున్నాయి. అందరూ నన్ను వెతుకుతూ ఉంటారు, కానీ నేను ఎవరిని వెతుకును. మరి నువ్వు అలా చేయకుండా ఇలా దాక్కున్నావేంటి? రండి మహారాణి. సావధానం. మహారాణి, ఇదే ఆ రహస్య మార్గం. మహారాజు వసుదేవులు మహారాణి దేవకీల విముక్తి మార్గం. రండి మహారాణి, ఇప్పుడు మనం ఆలస్యం చేయకూడదు. రండి. కానీ అక్రూరవర్య, మీకు ఈ గుప్త మార్గం గురించి ఎలా తెలిసిందే? కంసుడి భార్య ప్రాప్తి ద్వారా. కంసుడి భార్య ప్రాప్తి. అక్రూరవర్య, మీరు మనకి అత్యంత పెద్ద శత్రువు పత్ని మీద మీరు ఇంత విశ్వాసం ఎలా ఉంచగలిగారు? ఒకవేళ ఇది కంసుడి పన్నాగం అయితే కాదు కదా? లేదు మహారాణి, కంసుడి పత్ని ప్రాప్తి ఏదైనా చేయగలరు, కానీ కంసుడికి మాత్రం సహకరించరు. కానీ మీరిది ఎంత నమ్మకంతోటి ఎలా చెప్పగలుగుతున్నారు? మహారాణి, ఏ స్త్రీ అయితే సౌభాగ్యవతిగా అయి ఉండి కూడా విధవరాలిగా జీవించేలాగా వివసురాలను చేశాడో ఆ స్త్రీ కంసుడికి ఎలా సహకరించగలుగుతుంది? మహారాణి, ఈ మార్గం అన్ని విధాలా సురక్షితమైనది. రండి మహారాణి. నేను దాక్కోలేదు రాధా. నేను మా అమ్మ దగ్గర ఉన్నాను. అమ్మ నన్ను అలంకరిస్తుంది, అలాగే నేను అమ్మతోటి నీ గురించి మాట్లాడుతున్నాను. కృష్ణ, ఇప్పుడు నువ్వు నా వాడివి, రాధా కృష్ణుడివి. కాబట్టి రాధకి ఈ విషయం ఎంత మాత్రం ప్రియం కాదు, తన కృష్ణుడు ఇంకొకరితో సన్నిహితంగా ఉండటం. ఇప్పుడు నువ్వు నాతోనే ఉండాలి, అంటే కేవలం నాతోనే ఉండాలి. కృష్ణ, నేను నిన్ను ఊరికే కోరుకోలేదు. నేను నీతోటి ఒక కార్యం చేయించాలి. చెప్తా రా నా వెంట. ఏమండి, చూసారా మీరు? నిన్న వచ్చిన ఈ రాత కన్నయ్య మీద ఎలా అధికారం చెలాయిస్తుందో? హాయ్ యశోదా, నేను చూశాను. నీకంటే కూడా అధికంగా. మరి మీరు చోద్యం చూస్తున్నారు, ఏమీ మాట్లాడకుండా. ఉండొచ్చు తన తండ్రి దగ్గర 1,00,000 ఆవులు, కాని కన్నయ్య మనకొక్కగానొక్క బిడ్డ. చూస్తాను ఎలా చెలాయిస్తారో నా కన్నయ్య మీద నాకంటే ఎక్కువ అధికారాన్ని. అయ్యో యశోద, ఎక్కడికి వెళ్తున్నావు? కన్నయ్యని తెచ్చుకోవడానికి. ఇంకెక్కడికి? ఎందుకు పిల్లల ఆటని పాడు చేస్తున్నావు? నువ్వు చూడలేదా మన కన్నయ్య ఆ రాధ దగ్గర ఎంత ప్రసన్నంగా ఉన్నాడో? ఆడుకునివ్వాళ్ళని. నువ్వు బ్రాహ్మణ భోజనానికి ఏర్పాట్లు చేయి, బలరాముడు బ్రాహ్మణుల్ని తీసుకొస్తూ ఉండుంటాడు. బాలక సరిగ్గా నడువు, లేదంటే ఎదురుదెబ్బ తగిలి పడిపోతావు. బ్రహ్మదేవా, నా కాళ్ళకి గోకుల వీధులన్నీ క్షుణ్ణంగా తెలుసు. ఎదురుదెబ్బ తగలటం అన్న ప్రశ్నే అక్కర్లేదు బ్రహ్మదేవా. కానీ తమరి వీధులకి అపరిచితులా కనిపిస్తున్నారే. చెప్పండి బ్రహ్మదేవా, మీ ఆశ్రమం ఎక్కడుంది? తమరెక్కడుంటారు? ఒకవేళ నేను తమరిని మరలా పిలవాలి అంటే నేనెక్కడికి రావాలి? నేనుండే చోటుకి ఎవ్వరూ చేరుకోలేరు బాలక. బ్రహ్మదేవా, ఈ మాట తమరు నాతో అంటే అన్నారు, కానీ కృష్ణుడితో మాత్రం అనకండి. అటువంటి ప్రదేశమే ఏమీ లేదు, మా కృష్ణుడు వెళ్ళలేని చోటు. ఒకవేళ ఇప్పుడు ఈ విషయం వాడికి తెలిస్తే తను తమకంటే ముందే మీ ఆశ్రమాన్ని చేరుకుంటాడు. రండి. ఆ కృష్ణుడి కోసమేగా నేను ఇక్కడ దాకా వచ్చింది. ఇక ఈ రోజు నేను ఈ విషయం గ్రహించే తీరుతాను. గోకులంలోకి ఈ ముద్దుల కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కృష్ణ, ఈ రోజు నుండి ఒక విషయం సరిగ్గా అర్థం చేసుకో. నేను రాధని. ఎప్పుడైనా నేను మాట్లాడుతున్నప్పుడు అందరూ నా మాట వినాలి, కానీ నేను ఎవరి మాట వినను. నువ్వు అదే మాట్లాడాలి ఏదైతే నేను వినాలనుకుంటున్నానో.
అదే వినాలి. ఏదైతే నేను చెప్తున్నాను అదే చేయాలి. ఏదైతే నాకు ప్రియమైనదో. అర్థమైందా? అర్థమైంది. కానీ నువ్వు ఏం వినాలో, నేను ఏం చెప్పాలో, మరియు నేను ఏం చేయాలో ఇదే ఏమీ అర్థం అవ్వలేదు. అది నేను నీకు సమయం వచ్చినప్పుడు చెప్తానులే. ముందు నువ్వు ఇది చెప్పు. నేను ఏదైతే విన్నానో అది సత్యమేనా కృష్ణ? ఏం విన్నావు నువ్వు? నేను ఏం విన్నానంటే యశోద అత్తయ్య కాకుండా మొత్తం గోకులంలోని గోపికలందరూ ఎంతో ప్రేమగా నీకు సింగారం చేస్తారంటగా. ఎందుకు చేస్తారు నీకు సింగారం? ఎందుకంటే నేను సింగార ప్రియుణ్ణి, అందుకని. కృష్ణ, నువ్వు రాధవా ఏంటి? కాదు. మీ నాన్నగారి దగ్గర 1,00,000 గోవులున్నాయా? లేవు. మరైతే నీకు సింగారం అంటే ఎందుకు ప్రియం? సింగారం అంటే నాకు ప్రియం. ఎందుకంటే మా నాన్నగారి దగ్గర, గుర్తు పెట్టుకో, 1,00,000 గోవులున్నాయి. అందుచేత ఈ రోజు నాకే సింగారం జరగాలి. రాధకి. నేను మా అమ్మని పిలుచుకొని వస్తాను. మా అమ్మ చాలా చక్కగా సింగారిస్తుంది. ఆమె నిన్న అచ్చం రాజకుమారిలాగా తయారు చేస్తుంది. కృష్ణ, నాకు రాజకుమారిలాగా అవ్వాలని లేదు. నేను రాధని. అందుకని నేను యశోద అత్తయ్య తోటి నా సింగారాన్ని ఎంత మాత్రం చేయించుకోను. అది కాక ఈ రోజు నా బహుమానం నాకు పనికొస్తుంది. అనగా? అనగా ఇదే కృష్ణ. ఈ రోజు నాకు సింగారం నువ్వే చేయాలి. నేనా? నారాయణ నారాయణ. ప్రభు, ఇది కృష్ణుని జీవితంలో అన్నిటికంటే కఠిన గడియ. సాక్షాత్తు వారే మోహిని రూపం. సమస్త లోకాలు ఎవరికైతే అలంకారం చేస్తారో ఆ సచ్చిదానందుణ్ణే రాధాదేవి తనకి అలంకారం చేయమని అడుగుతున్నారు. ఇదైతే తమరికి కూడా పరీక్షా సమయమే ప్రభు. కానీ రాధా, నాకు కేవలం సింగారం చేయించుకోవటమే వచ్చు, చేయటం రాదు. నేను రాధని. నేను మాట్లాడుతుంటే అప్పుడు అందరూ నా మాట వినాలి. కానీ నేను ఎవరి మాట వినిపించుకోను. అయినా నేను నీకు ఇప్పుడే వివరించానుగా. నువ్వు అదే చెప్పాలి. ఏదైతే నేను వినాలనుకుంటున్నానో అదే వినాలి. ఏదైతే నేను చెప్తానో అదే చేయాలి. ఏదైతే నాకు ప్రియమో. ఏంటి, అర్థమైందా? అర్థమైంది. నేను నీకు సింగారం చేసి తీరాల్సిందే, చేసి తీరాల్సిందే, చేసి తీరాల్సిందే. అవునా రాధా? ఇప్పుడు అర్థమైందిగా. మరి ఆలస్యం ఎందుకు చేస్తున్నావు? నా వెంట రా కృష్ణ. నాకు సింగారం చేయడం ఆరంభించు. మా ముద్దు రాధమ్మ రాగాలే, శ్రీమువ్వ గోపాల గీతాలు. కళ్ళు తెరువు గోపిక, నీ సింగారం పూర్తిగా పూర్తయింది. ఇప్పుడు వెళ్ళు, అందరికీ చెప్పు అది కృష్ణుడు రాధకి సింగారం చేశాడని. అన్నట్టు కీర్తి, రోహిణి అక్కనెక్కడన్నా చూసావా? నేను కూడా నిన్ను ఆమె గురించి అడగబోతున్నాను. ఎప్పటినుంచో తను ఎక్కడా కనిపించటం లేదు. రోహిణి అక్క తప్పకుండా అక్రూరుని కలవడానికి వెళ్ళుంటుంది. రండి మహారాణి. అత్తా,
అత్త, నేను రాధని. ఇక నేను ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ నన్ను చూస్తారు. కానీ ఈరోజు మీరు రాధని కాదు, రాధ యొక్క సింగారాన్ని చూడండి. అమ్మా రాధా, ఇంత అందంగా ఎవరు సింగారించారమ్మా నిన్ను? ఇంకెవరు చేస్తారత్త? అది మీ కాదు కాదు, నా కృష్ణయ్య. నేను చెప్పాను కృష్ణయ్యతో, నేను రాధని. మా నాన్నగారి దగ్గర 1,00,000 గోవులున్నాయని, అందుచేత నా అలంకారం కూడా అలాగే ఉండాలని. చెప్పండి, ఎలా ఉంది రాధ సింగారం? లక్షల్లో ఒకటిగా. అత్త, నేను రాధని. ఎప్పుడైతే నేను నవ్వుతానో అప్పుడే అందరూ నవ్వుతారు. కానీ నేను నవ్వలేదనుకో, అప్పుడు ఎవరూ నవ్వకూడదు. మరి మీరందరూ ఎందుకు నవ్వుతున్నారు? రాధా, నేను చెప్తాను రా తల్లి. స్వయంగా నువ్వే చూసుకోరాదా వీళ్ళందరూ నిన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు. మహారాణి, తమరు ఇక్కడే ఉండండి, నేను చూస్తాను. రండి మహారాణి. మహారాణి, దేవకీదేవి వసుదేవ మహారాజుల కారాగారం ఇక్కడే ఉంది. నేను కంసుడి సైనికులను అడ్డగించడానికి ప్రయత్నిస్తాను. అవకాశం దొరకగానే తమరు కారాగారం వైపు వెళ్ళిపోండి. సరే. కృష్ణ, నేను రాధని. కానీ నువ్వేంటి నన్ను ఇలా సింగారించావు? నేను నీ మీద విశ్వాసం ఉంచాను, కానీ నువ్వు నన్ను ఎగతాళి చేస్తావా? నువ్వు మోసగాడివి, మాయగాడివి, అన్ని అబద్ధాలు చెప్తావు. నువ్వు అందరి వాడివని, కానీ నువ్వు ఎవరి వాడివి కాదు. ఇక రాధకి అస్సలు కావు. అస్సలు కాదు, అస్సలు కాదు, అస్సలు కాదు. అమ్మా రాధా, రాధా, చెప్పేది. కృష్ణ, నువ్విలా చేయడం సరికాదు. మా రాధ ఇలా చేస్తే ఎవ్వరినీ క్షమించదు. మా రాధమ్మ మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా కృష్ణ? రాధా, ఆగు తల్లి. రాధా, ఆగమ్మా. కన్నయ్య, ఒకరి హృదయాన్ని బాధ పెట్టడం మంచిది కాదు. రాధ మన ఇంటికొచ్చిన అతిథి కదా, తన్నెందుకు ఏడిపించావు నువ్వు? అమ్మా, నేను ఇదేమీ కావాలని చేయలేదు. నేనైతే రాధకి చెప్పాను కూడా, అసలు నాకు అలంకారం చేయడం రాదని. కానీ రాధ మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అందరూ తన మాట వినాలి. ఇక రాధ ఎవరి మాట వినదు. మరి నేనేం చేస్తాను చెప్పమ్మా? కన్నయ్య, పరిస్థితిని బట్టి ఉచితమైనదే నువ్వు చేశావు. కానీ కీర్తి, రాధకి నేను నచ్చ చెప్తానులే. జరిగిందంతా మంచిగా జరిగింది. ఎందుకంటే బహుశా ఈ సంఘటన తర్వాత మా అమ్మాయి రాధ కన్నయ్యని బర్సాన తీసుకెళ్లాలనే పంతాన్ని వదిలేసి ఉండొచ్చు.